హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన బ్యాక్ టు 17 అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మినీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మన హీరోయిన్ తన అడల్ట్ లైఫ్లో చాలా బిజీగా ఉంది. ఓ రోజు తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడే వాళ్ళ స్కూల్ రీయూనియన్ గురించి తనకి తెలుస్తుంది. స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ రీయూనియన్ పార్టీకి వస్తున్నారని తెలిసి తను కూడా అటెండ్ అవుదామని అనుకుంటుంది. కోఇన్సిడెంటల్లీ ఆమె పాత క్లాస్ మానిటర్ అదే రోజున తన బర్త్డే పార్టీని కూడా ఇస్తూ ఉన్నాడన్న విషయాన్ని అయితే తెలుసుకుంటుంది. హీరోయిన్కి దొరికిందే ఛాన్స్, తన యొక్క పాత క్రష్తో మళ్ళీ రీయూనైట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుందని సంతోషపడుతుంది. ఇంటికి వచ్చిన హీరోయిన్ తన పాత క్యామ్ కార్డర్ని ఓపెన్ చేసి తన యొక్క హై స్కూల్ మెమరీస్ అన్నిటిని కూడా మరొకసారి రీవిజిట్ చేస్తుంది. హీరోయిన్కి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి పైన క్రష్ అయితే ఉంది. అతనితో పెద్దగా ఎప్పుడు మాట్లాడలేదు, కానీ అతనికి సంబంధించిన బోల్డ్ అని వీడియోస్ అన్నిటిని కూడా ఈ కెమెరా లోపల రికార్డ్ చేసుకొని పెట్టింది. పార్టీలో అతను ఒకవేళ వచ్చాడంటే అతనికి ఈ కెమెరాని గిఫ్ట్ చేసి ప్రపోజ్ చేద్దామన్న ఆలోచనలో ఉంది మన హీరోయిన్. ఇప్పుడు పార్టీకి హీరోయిన్ ఒక బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ని వేసుకొని వస్తుంది. తనే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా అందమైన అమ్మాయి అనుకుంటుంది, కానీ చూస్తే పార్టీ యొక్క వెయిట్ డ్రెస్సెస్ అందరూ కూడా యూనిఫామ్గా అదే అచ్చం అలాంటి ఒక వైట్ డ్రెస్ని వేసుకొని ఉంటారు. ఇది చూసిన హీరోయిన్ చాలా అప్సెట్ అయిపోతుంది. అందుకే తన బెస్ట్ ఫ్రెండ్తో వాష్రూమ్కి వెళ్ళి అర్జెంట్గా తన డ్రెస్ని మార్చేసుకుందాం అనుకుంటుంది. వాష్రూమ్లో కొంతమంది అమ్మాయిలు హీరోయిన్ యొక్క క్రష్ అంటే మన హీరో గురించి మాట్లాడుకుంటున్నారు. దట్ పార్టీకి ఇవాళ హీరో తన కొత్త గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వస్తాడని. ఈ న్యూస్ని విన్న తర్వాత హీరోయిన్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. అతని కోసమే కదా ఇంతలా రెడీ అయ్యి పార్టీకి వచ్చింది, అతనే ఇంకొక గర్ల్ ఫ్రెండ్ని తెస్తున్నాడు అన్నప్పుడు హీరోయిన్ ఇంక ఈ పార్టీలో ఉండాలనుకోవట్లేదు. అందుకే ఆ కెమెరాని తన బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చి హీరో వచ్చిన తర్వాత నా తరపున ఈ కెమెరా తన చేతిలో పెట్టు, నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదని వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్లో చెప్తుంది, నీ కెమెరా కనిపించకుండా ఎక్కడికో పోయింది, నాకు దొరకట్లేదని. ఇంకేం చేస్తుంది, పార్టీ లోపలికి మళ్ళీ వచ్చి అన్ని చోట్ల తన కెమెరా ఎక్కడికి పోయిందని వెతకడం మొదలు పెడుతుంది. ఒక టేబుల్ పైన బోల్డ్ అని బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఆ బ్యాగ్స్లో తన కెమెరా ఉందేమో అని వెతుకుతూ ఉన్నప్పుడు తన ఒక్కొక్క క్లాస్మేట్ అయితే మన హీరోయిన్ని చూస్తాడు. హీరోయిన్ ఒక వెయిట్రెస్ అక్కడున్న గిఫ్ట్ బ్యాగ్స్ అన్నిటిని కూడా దొంగిలించడానికి ట్రై చేస్తుందని తప్పుగా అర్థం చేసుకొని అందరి ముందు హీరోయిన్ పరువు తీయడానికి హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఒక పాయింట్లో హీరోయిన్ తన క్లాస్మేట్ అన్న విషయం అతనికి తెలుస్తుంది. అయినా సరే హీరోయిన్ ఏడిపించడానికి కాకపోతే అతని దగ్గర హీరోయిన్ కెమెరా ఉన్నప్పటికీ అది హీరోయిన్ యొక్క కెమెరానే అని అతనికి తెలిసినప్పటికీ కూడా హీరోయిన్కి ఆ కెమెరాని ఇవ్వడానికి నిరాకరిస్తారు. అక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా కెమెరాని గాల్లోకి ఎగరేసి హీరోయిన్ని ఏడిపించడానికి ట్రై చేస్తున్నప్పుడు హీరోయిన్ దాన్ని లాక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ ప్రాసెస్లో తను కాళ్ళు స్లిప్ అయి కింద పడిపోతుంది. కళ్ళు తెరిచి చూస్తే హీరోయిన్ తన టీనేజ్ సెల్ఫ్లో తన కళ్ళుని ఓపెన్ చేస్తుంది. హీరోయిన్ ఇప్పుడు మనం ఒక 17 ఏళ్ల అమ్మాయిగా చూడగలుగుతాము. ఎస్, మన హీరోయిన్ అయితే టైం ట్రావెల్ చేసి తన అడల్ట్ లైఫ్ నుంచి ఇప్పుడు టీనేజ్ లైఫ్కి వచ్చేసి ఉంటుంది. తను అందరికన్నా ముందుగా తన క్రష్ అయిన మన హీరోని కలుస్తుంది. హీరోని కలిసి కలవంగానే తను ఇంకా టైం ట్రావెల్ చేసిందన్న ఫ్యాక్ట్ని నమ్మడానికి రెడీగా లేదు కాబట్టి వెంటనే వెళ్ళి హీరో బుగ్గ పైన ఒక ముద్దుని పెట్టేస్తుంది. హీరో షాక్లో ఉంటాడు. హీరోయిన్ ఈ ముద్దుని కేవలం నిజంగా అసలు తను ఎప్పటికీ పెట్టలేదు కాబట్టి అలా ఆలోచించి పెట్టి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక నార్మల్ కళ అని తను అనుకుంటుంది. కళలో తనకి నచ్చిన పనులన్నీ చేయొచ్చు కాబట్టి ఇలాగో కిస్ని అయితే ఆలోచించకుండా పెట్టేస్తుంది. కానీ బ్యాడ్ లక్ కాకపోతే వాళ్ళ టీచర్ వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చూసేస్తాడు. ఆఫీస్ రూమ్కి పిలిపిస్తాడు. హీరోయిన్ ఇంకా ఇదొక డ్రీమ్ అని అనుకుంటుంది కాబట్టి వెంటనే పై ఫ్లోర్ నుంచి కిందకి దూకేద్దాం అనుకుంటుంది. కానీ కళ్ళు తెరిచి చూస్తే తను ఒక హాస్పిటల్ బెడ్ పైన ఉంటుంది. అంటే ఇదేమి తన కళ కాదు, నిజంగానే తను టైం ట్రావెల్ చేసిందని ఇప్పటికీ హీరోయిన్కి అర్థమవుతుంది. ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా హీరోయిన్తో మాట్లాడుతూ అసలు నువ్వు ఇవాళ నాకు సడన్గా ముద్దెందుకు పెట్టావని అడుగుతాడు. కానీ హీరోయిన్ యొక్క ఆలోచనలన్నీ కూడా తన యొక్క ప్రెసెంట్ లైఫ్ గురించి ఉన్నాయి. తన యొక్క పేరెంట్స్, తన యొక్క జాబ్, ఇంకా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇప్పుడు ఏమైపోతాయా అన్న క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా హీరోయిన్ బ్రెయిన్లో రైజ్ అవుతూ ఉంటాయి. తను మళ్ళీ తన అడల్ట్ లైఫ్కి రిటర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన సొల్యూషన్ ఈ కెమెరాలోనే దాగి ఉందని హీరోయిన్కి అర్థమవుతుంది. అందుకే అతని చేతిలోంచి కెమెరా ఉన్న బ్యాగ్ని లాక్కొని అతనికి దూరంగా పారిపోతుంది. కానీ కొంచెం దూరంగా వెళ్ళేసరికి హీరోయిన్ మళ్ళీ స్కూల్ కాంపౌండ్లోకి వచ్చేస్తుంది. హీరోయిన్ ఎన్నిసార్లు ఈ స్కూల్ కాంపౌండ్ని దాటడానికి ట్రై చేసినా సరే అన్నిసార్లు తను మళ్ళీ తిరిగి వచ్చి క్లాస్ రూమ్లోనే పడుతుంది. 5 రోజులు అయిపోతున్నా సరే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతుంది. స్కూల్ని దాటి ఎక్కడికి కూడా బయలుదేరలేకపోతుంది. తను ఈ స్కూల్లోనే ఎలా ఇరుక్కుపోయి ఉంటుంది. కానీ నిదానంగా హీరోయిన్కి లాజిక్ అయితే అర్థమవుతుంది. హీరోయిన్ హీరోకి దగ్గరగా ఉంటే మాత్రమే ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ టైంలో అక్కడికి వెళ్ళగలుగుతుంది. సో దట్ ఇప్పుడు హీరోయిన్ అర్జెంట్గా తన ఇంటికి వెళ్ళాలనుకుంటుంది కాబట్టి హీరోని కూడా నీకు ఒక నోట్బుక్ ఇవ్వాలనే ఒక సాకు చెప్పి
అతన్ని వాళ్ళ ఇంటికి తెప్పించుకొని ఉంటుంది. హీరోయిన్ హీరోని సోఫా మీద కూర్చోపెట్టి ఆమె రూమ్ లోపలికి వెళ్తుంది. కెమెరా కోసం బాగా వెతికిన తర్వాత కెమెరా అయితే దొరుకుతుంది. కానీ చూస్తే ఆ కెమెరాలో బ్యాటరీ అయిపోయి ఆ కెమెరా డెడ్ అయిపోయి ఉంటుంది. ఇంతసేపు అవుతున్న నోట్బుక్ కోసం వెళ్ళిన అమ్మాయి బయటికి రాకపోవడంతో హీరో అయితే ఇంక ఇక్కడ ఉండలేనని హీరోయిన్ కి బాయ్ చెప్పైతే వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరికి మధ్యన డిస్టెన్స్ పెరిగే కొద్దీ హీరోయిన్ నిదానంగా మళ్ళీ టెలిపోర్ట్ అయ్యి స్కూల్ కాంపౌండ్ లోకి వచ్చేస్తుంది. క్లాస్ టీచర్ స్టూడెంట్స్ అందరి పేర్లని కూడా లక్కీ డ్రా తీస్తూ ఉంటాడు. ఎవరెవరి పేర్లు అయితే కంబైన్ గా వస్తాయో వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టాలన్న ఐడియాలో అతనైతే ఉంటాడు. హీరోయిన్ తన క్రష్ అయిన మన హీరో పక్కన కూర్చోవాలని చాలా గట్టిగా కోరుకుంటుంది. కానీ హీరో పక్కన వేరొక ర్యాండమ్ అబ్బాయి అయితే పడతాడు. అందుకే హీరోయిన్ వాడి దగ్గరికి వెళ్ళి ఒక డీల్ని కుదుర్చుకుంటుంది. ఒక 2 రోజులు నేను నీ బ్యాగ్ని మోస్తాను, కావలిస్తే నీ ఫ్రెండ్స్ అందరి బ్యాగుల్ని కూడా మోస్తాను, దయచేసి నాకు ఆ స్లిప్ ఇచ్చాయి, నేను హీరో పక్కన కూర్చోవాలనుకుంటున్నానని. హీరోయిన్ యొక్క ఈ బిహేవియర్ని చూసి కొంచెం ఇరిటేట్ అవుతాడు. నువ్వు నా పక్కన కూర్చోవడానికి నిన్ను నువ్వు మరీ ఇంతలాగా డిగ్రేడ్ చేసుకుంటున్నావా, ఇలా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అని అడుగుతాడు. హీరోయిన్ ఆఖరికి హీరోకి రివీల్ చేసేస్తుంది దట్ తను ఫ్యూచర్ నుంచి వచ్చిన అమ్మాయి అని, హీరో పక్కన ఉంటేనే తన ఆరోగ్యానికి మంచిదని. కానీ హీరోకి మాత్రం ఇవన్నీ కూడా ఒక కట్టు కథలాగే అనిపిస్తాయి. అందుకే హీరోయిన్ మాటల్ని నమ్మకుండా తన్ని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. హీరో నడుస్తూ ఉన్న చోట కన్స్ట్రక్షన్ వర్కర్ డోర్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. హీరో అది చూసుకోకుండా నడుస్తూ ఉండడంతో హీరోయిన్ అతన్ని కాపాడుతుంది. కాపాడే పనిలో హీరోయిన్ అతని మీద కింద పడిపోతుంది. ఇదే ప్రాసెస్లో హీరో మెడ పైన ఏదో ఒక దెబ్బ ఉండడాన్ని అయితే హీరోయిన్ నోటీస్ చేస్తుంది. అతన్ని అంతా ఓకేనా అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. టీచర్ వాళ్ళ నెక్స్ట్ గ్రేడెడ్ అసైన్మెంట్ కోసం స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ టాస్క్ని అసైన్ చేస్తాడు. ఈ టాస్క్ ప్రకారం డెస్క్ మేట్స్ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ యొక్క జీవితాన్ని షూట్ చేయాల్సి ఉంటుంది. హీరోయిన్కి ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి హీరో వాళ్ళ ఇంటికి సాయంత్రం తన కెమెరాని పట్టుకొని వచ్చేస్తుంది. హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హీరో వాళ్ళ నాన్న చాలా మంచిగా ఉంటాడు. ఆమెని చాలా గ్రాండ్గా లోపలికి ఇన్వైట్ చేసి అమ్మ కోసం మంచి మంచి డిషెస్ అన్నిటినీ కూడా కుక్ చేసి పెడతాడు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ సరదాగా నడుచుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది. కానీ హీరోయిన్ లేట్గా రియలైజ్ అవుతుంది వాళ్ళ ఇంట్లోనే తన కెమెరాని మర్చిపోయిందని. అందుకే కెమెరా కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఈసారి హీరో వాళ్ళ నాన్న కొంచెం లెస్ ఫ్రెండ్లీగా ఉంటాడు. అతని యొక్క యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. హీరోయిన్ని కనీసం లోపలికి కూడా ఈసారి ఇన్వైట్ చేయకుండా తన కెమెరాని చేతిలో పెట్టి హీరో ఇంట్లో లేడని, తన ఫ్రెండ్స్ని కలవడానికి ఎక్కడికో వెళ్ళాడన్న ఒక అబద్ధాన్ని అయితే చెప్తాడు. హీరోయిన్కి ఇది అబద్ధమని ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే హీరో యాంటీ సోషల్ పర్సన్, అతనికి ఫ్రెండ్స్ ఎవరూ లేరన్న విషయం తనకి బాగా తెలుసు. అందుకే తన కెమెరాని ఓపెన్ చేసి చూసినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిన్నర్ కెమెరా మొత్తము కూడా ఆ ఇంట్లో ఏం జరిగిందన్న అన్ని విషయాల్ని కూడా రికార్డ్ చేసినట్టు హీరోయిన్ గమనిస్తుంది. కెమెరా రికార్డింగ్ని చూస్తూ ఉన్నప్పుడు హీరో వాళ్ళ నాన్న హీరోని ఫిజికల్గా అబ్యూస్ చేస్తూ ఉన్నాడు. చాలా దారుణంగా హింసించేలా కొడుతూ ఉన్నట్టు అన్ని విజువల్స్ని చూసి తను చాలా భయపడిపోతుంది. హీరోయిన్ హీరోని వెతుక్కుంటూ ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఎక్స్పెక్టెడ్లీ అతను అక్కడే కూర్చొని ఉంటాడు. ఒక చెట్టు కింద సైలెంట్గా కూర్చొని ఉన్న హీరో దగ్గరికి వచ్చి ఏమైందో చెప్పు అని చాలా గట్టిగానే అడిగినప్పుడు ఆఖరికి హీరో రివీల్ చేస్తాడు వాళ్ళ నాన్న ఒక అబ్యూజివ్ పర్సన్ అని, వాళ్ళ అమ్మని చాలా హింసించేవాడు. ఆఖరికి ఇప్పుడు వాళ్ళ అమ్మతో పాటు అతన్ని కూడా హింసించడం మొదలుపెట్టాడు. హీరో అతని 18th బర్త్డే కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వన్స్ అతనికి 18 ఏళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్నని వదిలేసి వాళ్ళ అమ్మని తీసుకొని వేరొక సిటీకి వెళ్ళిపోయి అక్కడే ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నట్టు చెప్తాడు. హీరో ఆఖరికి వాళ్ళ మమ్మీని కూడా ఒప్పించగలుగుతాడు. వాళ్ళ అమ్మ ఇన్ని రోజులు కూడా తన కొడుకు యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే అబ్యూసివ్ హస్బెండ్తో కూడా కలిసి జీవితాన్ని పంచుకుంటూ ఉంది. కానీ ఇంకా తను భరించలేకపోతుంది కాబట్టి తన హస్బెండ్కి డైవోర్స్ని కూడా ఇచ్చేస్తుంది. వారం రోజుల్లో ఆవిడికి వేరొక సిటీలో మంచి జాబ్ అయితే దొరుకుతుంది. కానీ హీరో మాత్రం ఇంకా ఇదే సిటీలో ఉండిపోతాడు. ఎందుకంటే ప్రస్తుతం అతని స్కూలింగ్ అయితే కంప్లీట్ చేసుకొని అతని సిటీని వదిలిపెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ తన బెడ్రూమ్లో ఉన్న బెడ్ పైన నిద్రలేస్తుంది. వామ్మో, 24 గంటలు స్కూల్ కాంపౌండ్లో దెయ్యం పిశాచిలాగా తిరిగి నేను ఇవాళ నా రూమ్లోకి ఎలా వచ్చాను, కొంప తీసి హీరో కానీ ఇక్కడికి రాలేదు కదా అని బాల్కనీలోకి వెళ్ళి చూస్తే నిజంగా హీరో అక్కడికి వచ్చి ఉంటాడు. హీరో వాళ్ళ అమ్మ తన కొడుకు కొన్ని రోజులు ఉండడానికి ఒక రెంటెడ్ ప్లేస్ని వెతుకుతూ ఉందన్న విషయం అయితే హీరోయిన్కి తెలుస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఎలాగో ఒక ఖాళీ బెడ్రూమ్ ఉంది కాబట్టి ఆ బెడ్రూమ్లో హీరో ఉండడానికి వాళ్ళ అమ్మమ్మ కూడా పర్మిషన్ ఇచ్చేస్తుంది. హీరోయిన్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటుంది తన క్రష్తో కలిసి తను ఒకే ఇంట్లో ఉండబోతూ ఉందా అని. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి స్కూల్ టీచర్ కాల్ చేసి మీ అమ్మాయి అసలు అకాడమిక్స్లో చాలా వీక్గా ఉంది, ఏమాత్రం చదవట్లేదు, తను వెనక పడిపోతూ ఉందని కంప్లైంట్ చేస్తారు. హీరోయిన్ని కొంచెం మోటివేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ అయితే హీరోయిన్కి కాల్ చేసి నీ ఫేవరెట్ సింగర్ యొక్క 2 టికెట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఒకవేళ నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్
పెర్ఫామ్ చేసి టాప్ 10లో నిలవగలిగావంటే నీకు ఈ టికెట్స్ని ఇస్తానని ప్రామిస్ చేస్తారు. హీరోయిన్ ఇప్పుడు ఎలాగైనా సరే తన ఫేవరెట్ సింగర్ కాన్సర్ట్కి వెళ్దాం అనుకుంటుంది. అందుకే హీరో హెల్ప్ తీసుకొని నన్ను ఎలాగైనా చదివించవా, టాప్ 10లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఓడించాలనుకుంటున్నాను, ఏకంగా టాప్ 1కి వచ్చేయాలనుకుంటున్నానని చెప్తుంది. ఏంటి వచ్చేది బోడీ, టాప్ 1లో ఉన్నది నేనని మర్చిపోతున్నావని హీరో అంటాడు. అయినా సరే హీరోయిన్ కొంచెం ఎక్కువ అడుక్కుంటుంది కాబట్టి హీరో తనకి చదువు చెప్పడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే నుంచే వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. హీరోని బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేయడానికి అతను రూమ్ డోర్ని ఓపెన్ చేసినప్పుడు లోపల హీరో ఉండడు. అమ్మమ్మ హీరో ఎక్కడికి వెళ్ళాడని అడిగినప్పుడు హీరో ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయాడన్న విషయం అయితే అమ్మమ్మ చెప్తుంది. అదేంటి వాడు నేను కలిసి ఒకే చోట ఉంటేనే కదా నేను ఇంటి లోపల ఉంటాను, లేకపోతే స్కూల్కి షిఫ్ట్ అయిపోతున్నాను అంటే ఇప్పుడు ఎఫెక్ట్ ఏమైనా మాయమైపోయిందా ఏంటి, హీరో స్కూల్కి వెళ్ళినా సరే నేను ఇంకా ఇక్కడ ఉండగలుగుతున్నానంటే ఆ ఎఫెక్ట్ నలిఫై అయిపోయిందని హీరోయిన్ తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్కూల్కి వెళ్ళి హీరో యొక్క బుక్స్ని కూడా సంతోషంలో మోసేస్తూ ఉంటుంది. హీరోయిన్ రోడ్ పైన నడుస్తున్నప్పుడు కొంతమంది రౌడీ అమ్మాయిలు అయితే మన హీరోయిన్ని ఆపి తన్ని ర్యాగింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ హీరోయిన్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఒక చిన్న అబద్ధాన్ని అయితే చెప్తుంది. తను బ్రదర్ లిన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని. బ్రదర్ లిన్ పేరు వినగానే ఆ అమ్మాయిలందరూ కూడా బెదిరిపోతారు. హీరోయిన్ ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసి తనకి విసిరికర పట్టి విసిరి కూడా హీరోయిన్ని అక్కడి నుంచి పంపించేస్తారు. బ్రదర్ లిన్కి కూడా తెలుస్తుంది అతని పేరుని ఎవరో ఒక అమ్మాయి స్కూల్లో వాడుకుంటుందని. అందుకే తన చెంచాలందరినీ మన హీరోయిన్ దగ్గరికి పంపించి హీరోయిన్ని అతని దగ్గరికి ఈడ్స్కి రమ్మని ఆర్డర్ వేస్తాడు. అప్పుడే రూమర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బ్రదర్ లిన్ ఇంకా మన హీరోయిన్ ఇద్దరు కూడా డేటింగ్ స్టార్ట్ చేశారని. ఈ బ్రదర్ లిన్ అంటే స్కూల్లో అందరూ కూడా భయపడతారు, అంత టఫ్గా ఇంకా చాలా డేంజరస్ కూడా. అలాంటి మన హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి కామెడీ చేస్తుంది. హీరోయిన్ కొంతమంది రౌడీ అమ్మాయిల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక బ్రదర్ లిన్ పేరుని వాడుకున్నదంటే ఈజీగా అమ్మాయిల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే బ్రదర్ లిన్ పేరుని వాడానని చాలా ధైర్యంగా అతని ముందు నుంచొని అన్ని విషయాల్ని నిజాయితీగా చెప్పేస్తుంది. ఇదే టైంకి బ్రదర్ లిన్ పొరపాటున ఒక బాంబ్ అయితే వేస్తాడు. ఇంకంతే హీరోయిన్ నవ్వు ఆపుకోలేకపోతుంది. సిచ్యువేషన్ చాలా ఆక్వర్డ్గా మారిపోతుంది. హీరోయిన్ బ్రదర్ లిన్ పేరుని వాడుకొని ఉంటుంది కాబట్టి బ్రదర్ లిన్కి ఇప్పుడు ఏదో ఒక విషయంలో కాంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. హీరోయిన్ ఇంకా బ్రదర్ లిన్ల మీటింగ్ గురించి తెలుసుకొని హీరో అక్కడికి వస్తాడు హీరోయిన్ని రెస్క్యూ చేయడానికి. కానీ హీరోయిన్ ఎవరు రెస్క్యూ చేయక్కర్లేదు, తన మాటలతోని ఎదుటి వాళ్ళని చంపేస్తుందని పాపం అతనికి తెలియదు అనుకుంటా. బ్రదర్ లిన్ వచ్చిన హీరోని అడుగుతాడు, నువ్వు ఈ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండా అని. లేదు నేనేమి బాయ్ ఫ్రెండ్ని కాదు, మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నామని అన్నప్పుడు బ్రదర్ లిన్ అతన్ని ఏం పట్టించుకోకుండా నువ్వు నాకు ఏదో ఒక టైంలో ఏదో ఒక ఫేవర్ చేయాల్సి ఉంటుందని హీరోయిన్ చెవులో చెప్పి అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు కాస్త ఎంబారెస్డ్గా. సర్ప్రైజింగ్లీ రోజులు గడిచే కొద్దీ బ్రదర్ లిన్ ఇంకా మన హీరోయిన్కి మధ్యన బాండ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ చాలా బ్రేవ్ అమ్మాయి కావడంతో బ్రదర్ లిన్కి తన ఫియర్లెస్నెస్ బాగా నచ్చుతుంది. హీరోయిన్ ఇక్కడే అతనికి కూడా రివీల్ చేస్తుంది దట్ తను ఫ్యూచర్ నుంచి వచ్చిందని. కొంచెం పిచ్చిగా అనిపించినా సరే హీరోయిన్ చెప్తున్న ప్రతి ఒక్క మాటని అతను ఓపిక్గా వింటూ ఉంటాడు. హీరోయిన్ ఇంకా బ్రదర్ లిన్ ఇద్దరు కూడా క్లోజ్ అయిపోతూ ఉండడం మన హీరో చూస్తాడు. అతనికి వీళ్ళిద్దరి యొక్క ఈ క్లోజ్నెస్ అస్సలు నచ్చదు. ఓ రోజు బ్రదర్ లిన్ హీరోయిన్కి చెప్తాడు అతను ఏ అమ్మాయిని కూడా ఇప్పటి వరకు ప్రేమించలేదు, అతను ఒక్కసారి కూడా ప్రేమలో పడలేదు, అతను బయటికి మాత్రమే టఫ్గా ఇలా కనిపిస్తాడు కానీ లోపల చాలా రొమాంటిక్ అని చెప్పి హీరోయిన్ని అతని యొక్క ఇవాల్టి డేట్గా అవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. బికాస్ అతనికి కూడా లవ్ అనే ఫీలింగ్ని కనీసం ఒక్కసారన్నా అతని జీవితంలో అనుభవించాలని ఉందని హీరోయిన్ వెంటనే అతని యొక్క ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. పక్కనే నుంచున్న మన హీరో కాస్త జెలస్గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ యొక్క డైరీ కనిపించట్లేదు. చూస్తే ఆ డైరీని కొంతమంది అబ్బాయిలు అయితే దొంగిలించి ఆ డైరీలో ఉన్న కంటెంట్ మొత్తాన్ని బయటికి చదవడం స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ యొక్క టైం ట్రావెల్ స్టోరీస్ అన్నిటిని కూడా చదివి వాళ్ళందరూ కూడా హీరోయిన్ మీద జోక్ లేయడం స్టార్ట్ చేస్తారు. హీరో వాళ్ళందరి దగ్గరికి వచ్చి హీరోయిన్ యొక్క పర్సనల్ డైరీని లాక్కొని ఇంకొకసారి హీరోయిన్ జోలికి రాకండి, అంతకు మించి హీరోయిన్ యొక్క వస్తువుల్ని దొంగలించడానికి ట్రై కూడా చేయదని వాళ్ళకి వార్న్ చేస్తాడు. హీరో హీరోయిన్కి తన డైరీని అయితే ఇచ్చేస్తాడు. నేను టైం ట్రావెల్ స్టోరీస్ అన్నిటిని కూడా ఇప్పుడు నమ్మాలనుకుంటున్నాను. అప్పట్లో నాకు అవన్నీ కూడా ఫన్నీగా అనిపించేవి, కానీ నువ్వు కంటిన్యూస్గా చెప్తూ ఉన్నప్పుడు వాటిని ఇప్పుడు నేను నమ్ముదాం అనుకుంటున్నాను. నీకు ఏ విధంగా హెల్ప్ కావాలని చెప్పు, నేను నీకు అన్ని విధాలుగా సహాయపడడానికి రెడీగా ఉన్నానని అంటాడు. హీరోయిన్ అతని మాటల్ని విని కొంచెం బ్లష్ అవుతుంది. ఈ పాయింట్లో హీరో ఆమెను ఇష్టపడుతూ ఉన్నాడని హీరోయిన్ అర్థం చేసుకోగలుగుతుంది. హీరోకి ఒక రికార్డింగ్ టేప్ అయితే దొరుకుతుంది. హీరోయిన్ దగ్గర ఉన్న కెమెరాలో ఈ రికార్డింగ్ టేప్ని ఇన్స్టాల్ చేశారంటే ఖచ్చితంగా హీరోయిన్ మళ్ళీ తన అడల్ట్ లైఫ్లోకి రిటర్న్ అయ్యే ఏదో ఒక క్లూ దొరుకుతుందేమో అని హీరో అంటాడు. కానీ హీరోయిన్ అప్పుడే తన అడల్ట్ లైఫ్కి తిరిగి వెళ్ళిపోవడానికి రెడీగా లేదని చెప్తుంది. కానీ హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గర తినడానికి వచ్చినప్పుడు హీరోయిన్ నోస్ బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత కూడా హీరోయిన్ ఎందుకో తెలియదు కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్కాన్షియస్ అయి కింద పడిపోతుంది. హీరో అర్థం చేసుకోగలుగుతాడు హీరోయిన్ ఈ టైం లైన్కి చెందిన అమ్మాయి కాదు కాబట్టి హీరోయిన్ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం తన ఆరోగ్యానికి అంత మంచిది కాదు, దానివల్లే తన హెల్త్ డీగ్రేడ్ అవుతుందని.
అందువల్లే వాళ్ళ కెమెరాలో ఆ రికార్డింగ్ టేప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేస్తాడు. తర్వాత దీన్ని వాడుకొని హీరోయిన్‌ని ఫ్యూచర్‌కి పంపిద్దామని నిర్ణయించుకుంటాడు. హీరోయిన్‌ని సరదాగా టైమ్ స్పెండ్ చేద్దామని బీచ్‌కి తీసుకొని వస్తాడు. కానీ ఇక్కడ కూడా హీరోయిన్ యొక్క నోస్ బ్లీడ్ అవుతూ ఉండడాన్ని నోటీస్ చేసి ఇంక టైం లేదని అర్థం చేసుకొని అతని కెమెరాని ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీరోయిన్ పాస్ట్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ సెల్ఫ్‌కి వచ్చేసి ఉంటుంది. వాళ్ళ స్కూల్ రీయూనియన్ యొక్క ఒక రోజు ముందుకి హీరోయిన్ టెలిపోర్ట్ అయ్యి ఉంటుంది. హీరోయిన్‌కి ఇవన్నీ కూడా రకరకాల డ్రీమ్స్ కనిపిస్తాయి. కానీ తర్వాత రోజు స్కూల్ రీయూనియన్ రోజున హీరోయిన్ వెయిట్ డ్రెస్సులు వేసుకుని అదే వైట్ డ్రెస్‌ని వేసుకొని వెళ్ళేసరికి ఇది డ్రీమ్ కాదు, ఆల్రెడీ అయింది. అంటే నిజంగానే తను టైం ట్రావెల్ చేసిందన్న విషయంపై క్లారిటీ అయితే వస్తుంది. పార్టీలో హీరోయిన్ హీరో కోసం చాలా వెతుకుతుంది. హీరో ఫ్రెండ్స్ అందరినీ కూడా కనుక్కుంటుంది. కానీ హీరో ఇంకా పార్టీకి రాలేదన్న విషయం అయితే ఆమెకి అర్థమవుతుంది. హీరో లేని పార్టీకి తను మాత్రం వచ్చి ఏం చేస్తుందని తెలిసి తను ఒంటరిగానే బీచ్‌కి వెళ్తుంది. అప్పుడే హీరోయిన్‌కి తన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి హీరో పార్టీకి వచ్చాడు, కాకపోతే జస్ట్ ఇప్పుడే పార్టీ నుంచి ఇంకెక్కడికో బయలుదేరి వెళ్ళిపోయాడని ఇన్ఫార్మ్ చేస్తుంది. హీరోయిన్ ఒక్కసారి బ్యాక్ టర్నింగ్ ఇచ్చి చూసేసరికి అక్కడికి హీరో వచ్చేసి ఉంటాడు. పాస్ట్‌లో వాళ్ళిద్దరూ ఆఖరిసారిగా ఇదే బీచ్‌లో కలిసి ఉంటారు కాబట్టి ప్రెజెంట్ టైంలో కూడా వాళ్ళిద్దరూ మళ్ళీ ఇదే బీచ్‌లో కలుస్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. హీరో చాలా హ్యాండ్సమ్ సూట్ వేసుకొని మరి హీరోయిన్ ముందుకి వచ్చి ఆమెని ఇంప్రెస్ చేసేలా ఆమెని హగ్ చేసుకొని మరీ కిస్ చేస్తాడు. ఇద్దరు లవ్ బర్డ్స్ మళ్ళీ కలిసిపోయినట్టుగా చూపించి ఈ మినీ సిరీస్‌ని ఎండ్ చేస్తారు. ఇదొక షార్ట్ అండ్ స్వీట్ టైం ట్రావెల్ స్టోరీ. రీసెంట్‌గా ఈ హీరోయిన్ వల్ల ఈ డ్రామాకి సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా చాలా వైరల్ అయినాయి. అందుకే మీ అందరి కోసము కూడా ఈ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.